ज्ञानिवै महाज्ञानिवै विश्वशान्तिनिव्वालम्मा योगिवै महायोगिवै నువ్వు దేవతవు కావాలమ్మా అనురాగాల శివబాబా ఉండు నీ కోసమే అందాల మధువనం ఉంది నీ కోసమే జ్ఞానివై మహాజ్ఞానివై విశ్వశాంతినివ్వాలమ్మా యోగివై మహాయోగివై నువ్వు దేవతవు కావాలమ్మా ముక్తి ఆత్మ అయిన నాడు పరమాత్మకే ప్రేయసి నీవు జ్ఞానములో సంతోషము పొంగాలిలే ముక్తి ఆత్మ అయిన నాడు పరమాత్మకే ప్రేయసి నీవు జ్ఞానములో సంతోషము పొంగాలిలే స్వరాజ్య తిలకాలు దిద్దాలిలే మహారాణివై వెలగాలమ్మ మహాలక్ష్మిలా మనసున్న పార్వతివమ్మ పరమేశ్వరునికి జ్ఞానివై మహాజ్ఞానివై విశ్వశాంతినివ్వాలమ్మా యోగివై మహాయోగివై నువ్వు దేవతవు కావాలమ్మా పరమాత్మ కంటి పాపవై పుడమి పావనం చేయాలని మనసార పిలిచావులే పరమాత్మ కంటి పాపవై పుడమి పావనం చేయాలని మనసార పిలిచావులే శిరసావహించి శివుడు విచ్చేసెలే శిరసావహించి శివుడు విచ్చేసెలే అందాల స్వర్గానికి అవని మహారాణివై జ్ఞానివై మహాజ్ఞానివై విశ్వశాంతినివ్వాలమ్మా యోగివై మహాయోగివై నువ్వు దేవతవు కావాలమ్మా అనురాగాల శివబాబా ఉండు నీ కోసమే అందాల మధువనం ఉంది నీ కోసమే జ్ఞానివై మహాజ్ఞానివై విశ్వశాంతినివ్వాలమ్మా యోగివై మహాయోగివై నువ్వు దేవతవు కావాలమ్మా నిర్విఘ్న ప్రయాణానికి స్వమానము. నేను విఘ్న వినాశక ఆత్మను. చింతన. నేను
విఘ్న వినాశక ఆత్మను. సర్వ విఘ్నాలపై విజయం సాధించే శక్తి నాకు ఉంది. ఎందుకంటే భగవంతుడు నాతో ఉన్నాడు. నేనీ యాత్రను నిర్విఘ్నంగా పూర్తి చేస్తాను. ఏదైనా ప్రయాణం చేయటానికి సంకల్పించినప్పుడు ఆ ప్రయాణం యొక్క ప్రణాళికారంభం నుంచి ఈ ఆలోచనల అభ్యాసం చేయాలి. నేను విఘ్న వినాశక ఆత్మను. సూక్ష్మ శరీరం ధరించి వతనంలో ఉన్న బాబాను చేరి నా ప్రయాణం గురించి సంపూర్ణంగా తెలియచేస్తున్నాను. నేను ప్రయాణంలో ఏ స్థలాలను దర్శించబోతున్నానో, ఏ ప్రాంతాల గుండా ప్రయాణించబోతున్నానో బాబాకు వివరిస్తున్నాను. బాబా మరియు నేను పూర్తి ప్రయాణ క్షేత్రాన్ని శక్తిశాలి దృష్టి ద్వారా నిర్విఘ్నంగా చేస్తున్నాము. నేను బాబా ఛత్రఛాయలో సురక్షితంగా ప్రయాణాన్ని పూర్తి చేస్తున్నాను. ప్రయోగము. ప్రయాణ ఆరంభం నుండి సంపూర్ణమయ్యే వరకు ఈ విధంగా అభ్యాసం చేయడం ద్వారా ప్రయాణం నిర్విఘ్నంగా పూర్తవడమే కాక ప్రయాణ సమయంలో బాబా యొక్క స్మృతి నిరంతరం కలిగి ఉండడానికి సాధ్యమవుతుంది. నా యాత్ర ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండాలని విఘ్న వినాశక ఫరిస్తానైన నేను సూక్ష్మవతనంలో బాబా వద్దకు వెళుతున్నాను. నేను ఎక్కడికి ఎందుకు వెళుతున్నానో బాబాకు వివరిస్తున్నాను. బాబా శక్తిశాలి దృష్టినిస్తూ వెళ్ళిన పని సఫలం కావాలని వరదానం కూడా ఇస్తున్నారు. బాబా మరియు విఘ్న వినాశక ఫరిస్తానైన నేను ఈ స్థూల లోకంలో నా యాత్రా మార్గానికి శక్తినిస్తూ నిర్విఘ్నంగా చేస్తున్నాము. విశ్వానికి వైబ్రేషన్స్ ఇవ్వడం. స్వమానం. నేను మాస్టర్ జ్ఞానసూర్యుడను. చింతన. నేను ఈ సృష్టికి ఆధారమూర్తి అయిన ఆత్మను. ఈ ప్రపంచంలోని అజ్ఞాన అంధకారాన్ని నేను పారద్రోలుతాను. ఈ ప్రపంచంలో 5 వికారాల కీటకాలను నేనే నాశనం చేస్తాను. నేను ధరిత్రిపై బాబాను ప్రత్యక్షం చేస్తాను. ఫరిస్తానైన నేను ఈ శరీరం వదిలి నెమ్మదిగా విశ్వం ఉపరితలం చేరాను.
జ్ఞానసూర్యుడైన శివబాబా నుండి వెలువడిన శక్తిశాలి కిరణాలు నా శరీరంపై పడి విశ్వాన్ని చేరుతున్నాయి. ఈ కిరణాల వల్ల విశ్వంలోని సర్వ ఆత్మలు మరియు ప్రకృతి పావనమవుతున్నాయి, శుద్ధమవుతున్నాయి. ఆత్మలను ఆవరించిన 5 వికారాలనే కీటకాలు నాశనమవుతున్నాయి. సర్వ ఆత్మలకి జ్ఞానం లభిస్తోంది, జీవన్ముక్తి కూడా లభిస్తోంది. ఈ అభ్యాసం సామూహికంగా యోగం చేసే సమయంలోనూ, ప్రతి నెలా చేసే అంతర్రాష్ట్రీయ యోగం సమయంలోనూ ఉపయుక్తంగా ఉంటుంది. సామూహిక సంకల్ప శక్తిలో తీవ్రత అధికంగా ఉంటుంది. అనేక ఆత్మల సంఘటిత శక్తి విశ్వ పరివర్తనం సాధించగలదు.
ఓం శాంతి. గుడ్ మార్నింగ్. సాకార్ వాణి బాబా చెప్తున్నారు, సచ్చా పండా ఆయా హై, तुम्हें सच्ची सच्ची यात्रा सिखाने. तुम्हारी यात्रा में मुख्य है पवित्रता. याद करो और पवित्र बन. బాబా చెప్తారు, సత్యమైన పండా వచ్చినారు మనకు సత్యమైన యాత్ర నేర్పించేదానికోసం. మన యాత్రలో ముఖ్య మాట ఏమంటే పవిత్రత. బాబా తలంపు చేస్తూ ఉండాలి, పవిత్రమవుతూ ఉండాలి. ఇది హెడ్డింగ్. प्रश्न में, तुम मैसेंजर व पैगंबर के बच्चों को किस एक बात के सिवाय और कोई भी बात में आर्ग्यू नहीं करनी है. బాబా అడుగుతున్నారు, మనందరం సందేశాలు అంటే బాబా పెద్ద సందేశం ఇచ్చేదానికి వచ్చినారు. వాళ్ళ బిడ్డలు మనందరం ఏ ఒక్క మాట తప్ప వేరే ఏ విషయంలో కూడా ఆర్గ్యుమెంటే చేయకూడదు, ఆర్గ్యుమెంటే ఉండకూడదు. ఆ ఒక్క పాయింట్ మాత్రం అందరికీ చెప్పాలి కంపల్సరీగా. ఏమాది, तुम मैसेंजर के बच्चे सबको यही मैसेज दो कि अपने को आत्मा समझो और बाप को याद करो तो इस योग अग्नि से तुम्हारे विकर्म विनाश होगा. यही होना रखो. बाकी और बातों में जाने से कोई फ़ायदा नहीं है. तुम्हें सिर्फ सभी को बाप का परिचय देना है जिससे वह आस्तिक बने. जब रचता बाप को समझ लेंगे तो रचना को भी समझना सहज हो जाएगा. అంటే మనం మెసెంజర్ బిడ్డలు, సందేశీ బిడ్డలు. మనం ఇదే సందేశం అందరికీ ఇవ్వాలి. మీరు మిమ్మల్ని ఆత్మని అనుకొని తండ్రి తలంపు చేయండి. ఈ యోగ అగ్ని ద్వారా మీ వికారము వినాశం అయిపోతుంది అని చెప్పాలి. ఇదే మనకు అంటే ఒక అటెన్షన్ ఉండాలి, సంకల్పం ఉండాలి, చింత ఉండాలి. వేరే ఒక మాటలో కూడా పోకూడదు. మనం దాంట్లో అంతా ఏమీ లాభం లేదు, ఏ విషయంలో ఆర్గ్యుమెంట్ లాభం లేదు. మనం ఊరికే బాబా పరిచయం ఇవ్వాలి అంతే. అందరినీ ఆస్తిక్గా చేయాలి బాబా పరిచయం ఇచ్చి. ఎప్పుడు రచనాన్ని గురించి తెలుసుకుంటారు అప్పుడు ఆటోమేటికలీ రచనని అర్థం చేసుకునేది చాలా సహజంగా అయిపోతుంది, ఈజీగా ఉంటుంది. మరి పాట హమారే తీర్థ్ న్యారే హై అట్లా అని పాట. అంటే మన తీర్థయాత్ర చాలా స్పెషల్, యూనిక్, వేరేగా ఉంటుంది, అందరిదిలాగా లేదు. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चे जानते हैं कि हम सत्य तीर्थवासी हैं. सच्चा पंडा और हम उनके बच्चे जो हैं वो भी सच्चे तीर्थ पर जा रहे हैं. बाकी वो सब झूठ खंड, सब पतित पंडा है, खंड है, पतित खंड. अभी सचखंड व पावन खंड में जा रहे हैं. मनुष्य यात्रा पर जाते हैं. कोई कोई खास यात्राएं लगती है जहाँ पर कोई भी जा नहीं सकते हैं. तो ये भी यात्रा है जिसमें जाना तब होता है जब सत्य पंडा खुद आए. అంటే శివబాబా చెప్తారు, మధురమైన బిడ్డలు ఇప్పుడు సత్యమైన తీర్థవాసి అయినారు, సత్యమైన పండా దొరికినారు. మనందరూ ఆ పండా వెంట చేరి సత్యమైన తీర్థయాత్ర చేస్తూ ఉన్నాం. బాకీ కలియుగంలో ఏమంతా ఎక్కడంతా పోదారు అసత్య కాండం. అసత్యం అంటే పతిత్ కాండం అయిపోయింది. సత్యమైన కాండం, సత్యకాండ, పావన్ కాండ, దానికి మనం పోతూ ఉన్నాం. ఇప్పుడు మనుషులు కూడా యాత్రలో పోదారు. కొందరు స్పెషల్గా ఎట్లా యాత్రలో పోదారంటే అక్కడ వేరే ఎవరు పోయేదానికి లేదు, అట్లా యాత్రలో కూడా పోతూ ఉంటారు. ఇక్కడ కూడా అంతే, ఈ యాత్రలో వేరే ఎవరు ఎక్కడ పోయేదానికి లేదు. ఈ యాత్రలో పోవాలంటే కూడా సత్యమైన పండా రావాలి మనకు, అప్పుడే మనం యాత్రలో పోయేదానికి అవుతుంది.
वो आता है కల్ప के సంఘం पर ఈ సత్యమైన గైడ్ యాత్రలో పిలుచుకుపోయేదానికి ఎప్పుడు వస్తారు? ప్రతి కల్పానికి సంగం యుగంలో వస్తారు. కల్పానికి సంగం యుగం. तो इसमें न ठगी है, न गर्मी, न ठंडी है, न गर्मी की बात है. అయితే ఈ యాత్రలో ఎప్పుడూ పోదానే ఉండొచ్చు. ఇక్కడ చలి లేదు, మరి ఎండ లేదు, గాలి లేదు, ఎప్పుడూ పోవచ్చు. వర్షం ఆట లేదు, వింటర్ సీజన్ లేదు, సమ్మర్ సీజన్ కాదు, అన్ని సీజన్లో ఈ యాత్రనే చేస్తానే ఉండొచ్చు. మనకి చలి పట్టదు ఈ యాత్రలో, అవునా? మరి చాలా వేడిగా చెగ ఉండదు, మళ్ళీ వర్షం వస్తుంది గొడుగు కావాలని కూడా లేదు. మన పాటికి యాత్రలో పోదానే ఉండొచ్చు. నా దక్కే కానీకి బాత్ హే, ఎక్కడ కష్టపడే మాట కూడా లేదు ఈ యాత్రలో. ఆ విధంగా మనకు ఈ యాత్ర బాబా నేర్పిస్తున్నారు. ఏతో హై యాద్కి యాత్ర. ఏం యాత్ర ఇది? తలంపున యాత్ర. ఈ తలంపున యాత్ర కోసం మనకి ఏ ప్రకారమైన కష్టమే లేదు. ఉన్ యాత్రాओं में सन्यासी भी जाते हैं. सच्ची यात्रा करने वाले जो होते हैं वो पवित्र रहते हैं. तुम्हारे में भी सभी यात्रा पर है. तुम ब्राह्मण हो. सच्चे ब्रह्मा कुमार कुमारियाँ कौन हैं जो कभी भी विकार में नहीं जाते हैं? पुरुषार्थ तो ज़रूर करना है. मनसा संकल्प भले आए. मुख्य है ही विकार की बात. कोई पूछते हैं निर्विकारी ब्राह्मण कितने हैं? आपके पास आकर पूछते तो क्या बोलना है? అంటే ఇక్కడ మరి సత్యమైన యాత్రలా మనం పోదు. లౌకికంలో సన్యాసులు కూడా యాత్రలా పోదారు. అయితే కొందరు పవిత్రంగా ఉంటారు యాత్రలో పోయేటప్పుడు. ఇక్కడ మన యాత్రలో కంపల్సరీగా బ్రాహ్మణ్ అందరూ పవిత్రంగా ఉండాలి. సత్యమైన బ్రహ్మ కుమార్ కుమారులు ఎవరు వికారంలో పోరు వాళ్ళే సత్యమైన బ్రహ్మ కుమార్ కుమారులు. పురుషార్థం ఏమో చేయాలనా లేదా పవిత్రంగా ఉండేదాన్ని. మనసులో ఏదో సంకల్పం వస్తుంది, అయినా కూడా బయట చేయకూడదు కర్మేంద్రియాల ద్వారా. ముఖ్యమాట ఈ కామ్ వికారం, దానికి వశమే కాకూడదు. మళ్ళా కొందరు బయట వాళ్ళు మన అడుగుతారు, మీరు బ్రాహ్మణు చెప్పుకుంటారు, ఎంతమంది నిర్వికారిగా ఉన్నారు అట్లా అని అడుగుతారా లేదా? ఇక్కడ ఎంతమంది నిర్వికారిగా ఉంటారు అట్లా అని ఏం చెప్తారు? అప్పుడు ఎంతమందిని చెప్తారా? ఏం చెప్తారు? ये पूछने की ज़रूरत नहीं है. इन बातों से आपका क्या पेट भरेगा? ఇది అడిగేది అవసరమే లేదు. ఏమి ఈ విషయాలంతా తెలుసుకుంటే మీ పొట్ట నిండుతుందా ఏమి, అంటే మీకు ఏమైనా లాభం ఉంటుందా ఏమి, అట్లా అని అడగాలి. ఏమి వాస్తవంగా లాభం లేదు. తుమ్ యాత్రి బను, నువ్వు కూడా వచ్చి యాత్రి అయిపో, యాత్రి కావాలి ఇక్కడ అని చెప్తారు బాబా. అందరూ యాత్రలా పోయేవాళ్ళు యాత్రి కావాలి. सो यात्रा करने वाले कितने हैं, इस पूछने से कोई फ़ायदा नहीं. ब्राह्मण तो कोई सच्चे भी होते हैं, कोई झूठे भी होते हैं. आज सच्चे है, कल झूठे बन जाते हैं. అంటే ఇది అడిగే దాంట్లో ఏమీ లాభం లేదు. ఏమి ఎంతమంది ఇక్కడ సత్యంగా ఉన్నారు, అంటే ఎంతమంది ఇక్కడ బ్రాహ్మణులు పవిత్రంగా ఉన్నారు, మీ అడిగే దాంట్లో మీకు ఏమీ లాభం లేదు. మీరు కూడా వచ్చి చేరండి, యాత్ర గురించి చెప్పాలి. ఇక్కడ బ్రాహ్మణులు కొందరు సత్యంగా ఉన్నారు, కొందరు అసత్య బ్రాహ్మణ్ కూడా ఉన్నారు. ఈరోజు సత్యంగా ఉంటారు, రేపు అసత్యం అయిపోతారు. వికార్ల పోదే బ్రాహ్మణే కాదు వాళ్ళు, శూద్ర అంటే శూద్ర. ఎవరందరూ పవిత్రంగా ఉంటారో వాళ్ళే బ్రాహ్మణ్. వికారంలో పోయిన వెంటనే వాళ్ళని శూద్ర అని చెప్తాం, ब्राह्मण काल. आज प्रतिज्ञा करते हैं, कल फिर गिर जाते हैं, विकार असुर बन जाते हैं. अभी ये बातें
కహాం తక్ బైట్ సమజాయ్ అంటే ఈరోజు పవిత్రంగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తారు, రేపు మరి వికారాల్లో పడిపోతారు. ఇదన్నీ విషయాలు ఎంతవరకు మన అందరికి చెప్తూ ఉండేది. ఇదన్నీ లెక్క చూసలేదు. ఎంతమంది సత్యమైన బ్రాహ్మణ్, ఎంతమంది ఏ బ్రాహ్మణ్, ఎంతమంది పడిపోయినారు. ఆ లెక్క అంతా మనం ఎవరికి చెప్పేది కూడా అవసరమే లేదు. ఇసే పేట్తో నే భరేగా, ముక్కు బి మీఠా నీ హోంగా. దీని నుంచి మన పొట్ట నిండదు. మరి మనం స్వీట్గా ఏమి అయ్యలేదు, మన నోరు కూడా స్వీట్గా కాదు. అంటే మనకేమీ లాభమే లేదు, సంపాదనే లేదు అని అర్థం. ఇట్లా విషయాలంతా పోదే. यहाँ हम बाप को याद करते हैं और बाप की रचना के आदि मध्य अंत को जानते हैं, बाकी और बातों में कुछ रखा नहीं है. बोलो, यहाँ बाप की याद सिखाई जाती है और पवित्रता है मुख्य. అంటే ఇక్కడ మనం తండ్రి తలంపు చేస్తాం, మరి సృష్టి ఆది మధ్య అంత రహస్యాన్ని తెలుసుకుంటాం. అది రచన. బాకీ వేరే విషయాలంతా ఏమీ లేదు. అట్లా అంతా అడిగితే ఇక్కడ తండ్రి తలంపు నేర్పిస్తాం. మరి ముఖ్య మాట ఇక్కడ పవిత్రంగా ఉండేది. పవిత్రత చాలా ముఖ్యం. जो आज पवित्र बन फिर अपवित्र बन जाते हैं तो वो ब्राह्मण नहीं ठहरा. ఈరోజు పవిత్రంగా ఉండి రేపు అపవిత్రమైపోతారు అనుకోండి, వాళ్ళని బ్రాహ్మణ్ని చెప్పం. వాళ్ళు బ్రాహ్మణే కాదు. ఎవరు పవిత్రత లేదంటే వాళ్ళు బ్రాహ్మణే కాదు. वो हिसाब कहाँ तक बैठ तुमको सुनाएंगे. ऐसे तो बहुत गिरते आए हैं, माया के तूफान में गिरते आए हैं, इसलिए ब्राह्मण की మాలా నహి బంతి హై. బావ చెప్తారు, ఈ మాయ తుఫాన్ వచ్చేస్తే దాంట్లో పడిపోతూ ఉంటారు. అందువల్లనే బ్రాహ్మణది ఒక లిస్టు తయారు చేయలేదు. ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్, ర్యాంక్ లేదు, మాలా లేదు. हम तो पैगंबर के बच्चे पैगाम सुनाते हैं, मैसेंजर के बच्चे मैसेज देते हैं. మనం చెప్పాలి, మేము సందేశీ పుత్రులు అంటే పైగంబర్ శివబాబా వాళ్ళ బిడ్డలు. మనం అందరికీ ఊరికే సందేశం ఇచ్చేదానికి వచ్చానని చెప్పాలి. ఏం సందేశం? अपने को आत्मा समझ करके बाप को याद करो तो इस योग अग्नि से विकार विनाश होगा. ये होना चाहिए. అంటే మనం ఇంతే సందేశం ఇవ్వాలి. స్వయం ఆత్మను అనుకొని తండ్రి తలంపు చేస్తూ ఉండండి. ఈ యోగ అగ్నిలో వికారం వినాశం అవుతుంది. ఎట్లా అని ఎప్పుడు చూసినా ఇదే విచారం ఉండాలి. బాకీ ప్రశ్నతో ढेर के ढेर मनुष्य पूछेंगे, सिवाय एक बात के और कोई बातों में जाने से कोई फ़ायदा ही नहीं है. మనుషులేమో ఎన్ని ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. అయితే ఈ ఒక్క ముఖ్యమైన మాట తప్ప వేరే విషయంలో పోయేది లాభమే లేదు. यहाँ तो ये जानने का है कि नास्तिक से आस्तिक, निधन के से धन के कैसे बने, जो धनी से वर्षा पाए ये पूछो. ఇక్కడ ఏమి అడగాలి? వాస్తవంగా ఇంత అడగాలి. నాస్తిక్ నుంచి ఆస్తిక్గా ఎట్లా అయ్యేది? ఎట్లా మనం పేదవాళ్ళు అయిపోను? ధనవాన్ ఎట్లా అయ్యేది? ఎట్లా ధని దగ్గర ఉండి ఆస్తి తీసుకునేది? ఈ విషయాలంతా అడిగితే మంచిది, లాభం ఉంటుంది. అనవసర ప్రశ్నలంతా ఏమీ లాభం లేదు. बाकी तो सब पुरुषार्थी हैं, विकार की बात में भी बहुत फेल हो जाते हैं. बहुत दिनों के बाद स्त्री को देखते हैं तो बात मत पूछो. कोई को शराब की आदत होती है, तीर्थों पर जाएंगे तो भी शराब अथवा बीड़ी की ले जाते हैं. जिसको आदत है वो उसके बिगड़ रह नहीं सकते हैं. అంటే వికారాల్లో చాలామంది ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. అంటే చాలా రోజుల తర్వాత భార్యను చూస్తే అంతే ఫెయిల్ అయిపోతారు. అంటే ఇక్కడ మరి కొందరు ఉన్నారు, సారాయం తాగే అలవాటు ఉంటుంది, సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. యాత్రలో పోయినా కూడా అలవాటు ఉంటే దాని వదలరు, దాన్ని తీసుకుపోతారు వెంట. అది లేదంటే వాళ్ళకు అయ్యేదే లేదు. तो छिपा कर भी पी लेते हैं.
ఎట్లా పోయి గుప్తంగా ఎవరు తెలియని చోట్ల పోయి కూర్చొని తాగేస్తారు. కరిగి క్యా సక్తే హై, అప్పుడు ఏం చేసేది అవుతుంది అట్లంతా చేస్తే. బోత్ హే జో సచ్ నే బతాతే హై చిపాతే రహతే. చాలామంది ఉన్నారు, ఏమేం తప్పు చేస్తారు చెప్తారా ఏమి, అన్నీ దాచిపెట్టేస్తారు. దాచిపెట్టేది కూడా మనుషుల్లో ఒక వృత్తి అయిపోయింది. అందుకోసం బాబా చెప్తారు, సత్యంగా చెప్పేవాళ్ళే సత్యమైన బ్రాహ్మణ్ ఇక్కడ. तो बाप बच्चों को युक्तियाँ बताते हैं कि कैसे युक्ति से जवाब देना चाहिए. బాబా మనకు యుక్తిలో నేర్పిస్తారు, ఐడియాస్ ఇస్తారు, ఎట్లా మన యుక్తిగా వేరే వాళ్ళకు ఆన్సర్ చేయాలా అట్లా అని. एक बाप का ही परिचय देना है जिससे మనుష్య ఆస్తిక్ బనే. ఒక్క తండ్రి పరిచయం మాత్రమే ఇవ్వాలి, దాని నుంచి మనుషులు ఆస్తిక్ అయిపోతారు. అట్లా మాత్రమే లాభం ఉండే మాటలు మాట్లాడాలి. पहले जब तक बाप को नहीं जाना है तब तक कोई प्रश्न पूछना ही फालतू है. ఎంతవరకు తండ్రిని తెలుసుకునే లేదు అంతవరకు వేరే ప్రశ్నలంతా అడిగేది వేస్ట్. ऐसे बहुत आते हैं, समझते कुछ भी नहीं है, सिर्फ सुनते रहते हैं, फ़ायदा कुछ भी नहीं. ఇట్లా చాలామంది వస్తారు, ఏ విషయం అర్థం చేసుకోరు, ఊరికే వింటారు. ఏం లాభం వాళ్ళకు, లాభం ఏమీ తీసుకోలేదు. ఊరికే వింటే లాభమే లేదు, దాని నుంచి ఏమైనా ధారణ చేసుకోవాలన్నా లేదా బాబా చెప్పే విషయాలు. బాప్కో లిఖతే హై 1000-2000 आए तो उनसे 2-1 समझने आते हैं. ఎగ్జిబిషన్లో 2000-3000 మంది వచ్చేస్తారు. లాస్ట్కి ఎంతమంది వస్తారు? దాని నుంచి మనం కూడా ప్రతి సంవత్సరం శివరాత్రి చేస్తాం. ఎంతమంది అన్ని తెలుసుకొని క్లాసుకు వస్తారు? ఒకరో ఇద్దరు వస్తారు. ఫలానా ఫలానా బడా ఆద్మీ आता रहता, हम समझ जाते हैं, उनको जो परिचय मिलना चाहिए वो नहीं मिला है. ఎగ్జిబిషన్ టైంలో సరి, ప్రోగ్రామ్ టైంలో సరి పెద్ద పెద్ద వాళ్ళని మనం పిలుస్తాం, వచ్చి ఉంటారు. బాబాకు పెద్ద సమాచారం ఇస్తారు, బాబా ఈ పెద్ద విఐపి వచ్చినారు అట్లా అని. వచ్చినారు సరి, ఏం అర్థమైంది? బాబా మళ్ళా తెలుసుకుంటారు, వాళ్ళకి సరిగ్గా యథార్థ పరిచయం దొరకలేదు, అందుకే కంటిన్యూగా రాలేదు. పూరా పరిచయ మిలే తో समझे ये तो ठीक कहते हैं, हम आत्मा का बाप परम पिता परमात्मा है, वो पढ़ाते हैं. అంటే ఫుల్ పరిచయం ఎప్పుడు మనం వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు ఫుల్గా అర్థం చేసుకుంటేనే వాళ్ళకు లాభం ఉంటుంది. అంటే నేను ఆత్మ పరమాత్మ బిడ్డ, పరమాత్మనే చదివిస్తున్నారు అట్లా అని ఈ పాయింట్ చాలా లాభం ఉండే పాయింట్. ఏ పాయింట్? నేను ఆత్మ, తండ్రి బిడ్డ, తండ్రి పరంపిత పరమాత్మ, వాళ్ళే వచ్చి చదివిస్తున్నారు. ఈ ఒక పాయింట్ని ఎప్పుడు ధారణ చేసుకునేస్తాం, దాంట్లోనే లాభం ఉంటుంది. कहते हैं अपने को आत्मा समझ मुझे याद करो, ये अंतिम जन्म पवित्र बन. जो पवित्र नहीं रहते हैं वो ब्राह्मण नहीं है, शूद्र है. लड़ाई का मैदान है ना, झाड़ बढ़ता रहेगा और तूफान भी लगेगा. ఇక్కడ ముఖ్య మాట శివబాబా చెప్తారు, ఇప్పుడు మీది అంతిమ జన్మ ఇది. ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండండి. ఎవరు పవిత్రంగా లేదు వాళ్ళు బ్రాహ్మణే కాదు, వాళ్ళు శూద్ర. ఎట్లా యుద్ధ మైదానం జరుగుతుంది, ఇక్కడ యుద్ధంలో ఎంతమంది చనిపోతారు, ఎంతమంది ఉంటారు. ఇక్కడ ఈ చెట్టు కూడా అంతే, చెట్టు పెరుగుతూ ఉండేటప్పుడు తుఫాను వస్తుంది, ఎన్ని ఆకు రాలిపోతూ ఉంటుంది. బోత్ పత్తే గిరితే రాతే, చాలా ఆకు పడిపోతూ ఉంటుంది. కొందరు చిన్న చిన్న తుఫాన్లోనే పడిపోతూ ఉంటారు. తో కోన్ బయట గింతి కరెంగే, ఎన్ని ఆకు రాలిపోయింది అని ఎవరైనా లెక్క పెట్టేదానికి అవుతుందా? ఇప్పటి వరకు మీరు లెక్క పెట్టినారా? తుఫాను వచ్చినప్పుడు ఎన్ని ఆకు పడింది, ఎన్ని ఆకు మిగిలింది
ఆదాన్ని లెక్క పెట్టడానికి లేదు. ఇక్కడైనా అంతే, మొత్తం ప్రపంచంలో ఎంతమందికి సందేశం ఇస్తాం. వస్తారు, కొంచెం పవిత్రంగా ఉంటారు, మరి వెళ్ళిపోతారు. సచ్చే బ్రాహ్మణ్ కౌన్ హై? సచ్చే वो जो कभी शूद्र न बने, ज़रा भी दृष्टि न जाए, अंत में कर्मातीत अवस्था होती है, बड़ी ऊंची मंजिल है. ఇక్కడ సత్యమైన బ్రాహ్మణ్ ఎవరు? సత్యమైన బ్రాహ్మణ్ ఎవరంటే ఎవరు ఎప్పుడు శూద్ర కాదు, కొంచెం కూడా దృష్టి ఎవరిపైన పోకూడదు, ఆకర్షణ ఉండకూడదు. కర్మాతీత అవస్థ వచ్చే వరకు మనం అది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అయితే ఇది చాలా పెద్ద లక్ష్యం. కర్మాతీత ఏ ప్రకారమైన వికారం మనలో ఉండకూడదు. పని చేస్తూ ఉంటే కూడా ఏ ప్రకారమైన వికారం లేదు. మనసా మే బీ నా ఆవే, ఓ అవస్థ అంతమే ఉంది. మన మనసులో కూడా వేరే ఏ విషయాలు అశుద్ధం రాకూడదు. ఆ స్టేజ్ ఎప్పుడు వస్తుంది? अंत समय. इस समय एक की भी ऐसी अवस्था नहीं है. इस समय सब पुरुषार्थी है. ఈ సమయంలో ఒక్కరిది కూడా ఆ స్టేజ్ లేదు. ఈ 10 వికారాలు, దాని చిన్న చిన్న పిల్లలు ఏమీ రాకూడదు. అయితే ఆ స్టేజ్ ఎప్పుడు వస్తుంది? నీచే ऊपर होता रहता है, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఏమైనా అయిపోతే అలిగిపోతారు కొందరు. ఆ అలిగిపోయేది కూడా ఒక వికారం యాక్చువల్గా. అట్లా కూడా ఉండకూడదు. చాలా డీప్గా పోవాలి వికారాలను జయించేదాంట్లో. ముఖ్య హై ఆంక్ కీ బాత్, కంటిది మాట ముఖ్యం. ఈ కంటి ద్వారా మనం ఏం చూడాలి, ఏం చూడకూడదు. అర్థమైందా? హమ్ ఆత్మా హై, ये शरीर द्वारा पार्ट बुझाते हैं. ये पक्का अभ्यास चाहिए. जब तक रावण राज्य है तब तक युद्ध चलता ही रहता है. पिछाड़ी में कर्मातीत अवस्था होंगी. అంటే నేను ఆత్మ పక్కా ఇది ప్రాక్టీస్ కావాలి. ఈ శరీరం ఊరికే పార్ట్ చేసానికి మాత్రమే నాకు దొరికింది. నేను ఆత్మ జ్యోతి బిందు. చాలా పక్కా నిశ్చయం చేసుకోండి. అభ్యాసం చేస్తూ ఉండండి. గడి రిపీట్ చేసుకొని అభ్యాసం చేయాలి. ఎప్పటి వరకు ఈ రావణ రాజ్యం ఉంటుందో అప్పటి వరకు మన మనసులో ఏదో ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. లాస్ట్లో మనకు కర్మాతీత అవస్థ వస్తుంది, అంటే సంపూర్ణ పవిత్ర అవస్థ. ఆగే చల్కర్ తుమ్కో फीलिंग आएंगी, समझते जाएंगे. अभी तो झाड़ बहुत छोटा है, तूफान लगता है, पत्ते गिर पड़ते हैं, जो कच्चे हैं वो गिर पड़ते हैं. हर एक अपने से पूछे मेरी अवस्था कहाँ तक है. బాబా చెప్తారు, ఈ ఫీలింగ్ మనకు కూడా లాస్ట్లో అనుభవం అవుతూ ఉంటుంది. మనం ఎంతవరకు వచ్చినాం అట్లా అని. ఈ వృక్షంలో ఇప్పుడు చిన్నగా ఉంది వృక్షం, తుఫాన్ వస్తూ ఉంటుంది, ఎన్ని ఆకు రాలిపోతూ ఉంటుంది. ఎవరందరూ కచ్చాగా ఉన్నారు, సరిగ్గా ప్రాక్టీస్ చేయలేదు, పవిత్రత లేదు, వాళ్ళందరూ పడిపోతారు. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ మనసులో చేయి పెట్టి అడగాలి, చూసుకోవాలి. నా స్టేజ్ ఎట్లా ఉంది మీ స్టేజ్ చూసుకుంటున్నారా? రోజు ఏమైనా వికల్పం, వ్యర్థ సంకల్పాలు, అలిగిపోయేది ఫీలింగ్స్ ఏమేమో వస్తుందా? तूफान కూడా వస్తూ ఉంటుంది. बाकी जो प्रश्न पूछते हैं उन बातों में जास्ती जाओ ही नहीं. బాకీ మనుషులు ఏమో పిచ్చి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, దాంట్లో అంతా మనం ఎక్కువ పోకూడదు. बोलो हम बाप की श्रीमत पर चलते हैं, वो बेहद का बाप आकर के बेहद का सुख देते हैं. వాళ్ళకి చెప్పాలి, మేము తండ్రి శ్రీమతిలో నడుచుకుంటాం, బేహద్ తండ్రి మనకు బేహద్ సుఖం ఇచ్చేదానికి వచ్చినారు. అంటే కొత్త ప్రపంచం స్థాపన అవుతూ ఉంది ఇప్పుడు. వహా సుఖీ సుఖ హోతా హై, అక్కడ సుఖమే సుఖం. జహా మనుష్య రహతే హై
उसको ही दुनिया कहा जाता है. ప్రపంచం అంటే ఎక్కడ మనుషులు ఉంటారు అది మాత్రమే ప్రపంచం. వేరే ఎక్కడెక్కడో మార్స్ జూపిటర్ అదంతా ఉంది, అక్కడంతా మనుషులే లేదు, దాని ప్రపంచంని చెప్పరు. ఎన్నో గ్రహాలు ఉందా లేదా, ఏ గ్రహాల్లో కూడా మనుషులు లేదు, ఈ భూమిలో మాత్రమే మనుషులు ఉన్నారు. ఇది మాత్రమే ప్రపంచంని అర్థం, వేరే ఎక్కడా లేదు ప్రపంచం. तो निराकार वर्ल्ड में आत्माएं रहती हैं. ये किसकी बुद्धि में नहीं आता है कि हम आत्मा कैसे बिंदी है. అంటే మనుషులకు ఇదంతా బుద్ధిలోనే రాదు, ఎట్లా నేను ఆత్మ జ్యోతి బిందు అయినాను. ये भी पहले कोई नई को नहीं समझाना, पहले तो समझाना है. बेहद का बाप बेहद का वर्षा देते हैं. भारत पावनता अभी पतित है, कलयुग के बाद फिर सतयुग आना है. అంటే ఆత్మ విషయం కూడా అందరికీ అంత బాగా అర్థం కాదు, అందుకే పరమాత్మ విషయాలను బాగా చెప్పాలి. బేహద్ తండ్రి దగ్గర ఉండి బేహద్ ఆస్తి దొరుకుతుంది. ఇదే భారతదేశం ఒకప్పుడు పవిత్రంగా ఉండింది, పావన్గా, ఇప్పుడు పతిత అయిపోయింది. మళ్ళీ తర్వాత కలియుగం అంత అయిపోతే గ్యారంటీ సతయుగం వస్తుంది. బస్ दूसरा कोई भी समझा न सके सिवाय బీకేస్కు మాత్రమే ఇదని తెలుసు, వేరే వాళ్ళకు చెప్పేదానికి సాధ్యమవుతుంది. మనుషులకు ఇదాన్ని ఏం తెలుసు, కలియుగం అయిన తర్వాత సతయుగం వస్తుందని వాళ్ళకేం తెలీదు. తో ఏ నయి రచన, కొత్త రచన ఇప్పుడు అవుతూ ఉంది. బాప్ పడా రహే హై, ఏ సమజాని బుద్ధి మే చాయి దాని చాయి. భగవాన్ వచ్చి మనకు అన్ని చెప్తారు. ఈ విషయాలంతా బుద్ధిలో బాగా ఉండాలి. కోయి డిఫికల్ట్ బాత్ నై హై, ఏమైనా కష్టం ఉందా అర్థం చేసుకునేదాన్ని, ఎంత ఈజీ మాటలు చెప్తారు. పరంతు ఏమి అయితే మాయా బులా దేతి హై, వికర్మ్ కరా దేతి హై. ఇంత ఈజీ మాటలు మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మధ్యలో మాయ వస్తే అన్ని మర్పించేస్తుంది, వికర్మం చేయించేస్తుంది. आधा कल्प से विकर्म करने की आदत पड़ी हुई है, वो सब आसुरी आदतें मिटानी है. बाबा खुद कहते हैं सब पुरुषार्थी है. అంటే అర్ధకల్పం వికర్మం చేసి చేసి అలవాటు పడిపోయింది. ఇప్పుడు ఆ అలవాటు అంతా మనం తీసేయాలి, చేరిపోయాలి. స్వయం తండ్రి కూర్చొని చెప్తారు, అందరూ ఇప్పుడు పురుషార్థులే అయినారు. कर्मातीत अवस्था को पाने के लिए टाइम लगता है. ब्राह्मण कभी विकार में नहीं जाते हैं, युद्ध के मैदान में चलते चलते हार खा लेते हैं. బాబా చెప్తారు, ఇక్కడ మనందరూ సంపూర్ణ పవిత్ర కర్మాతీత అయ్యేదానికి టైం పడుతుంది. అయితే బ్రాహ్మణ్ మాత్రం ఎప్పుడు వికారంలో పోకూడదు. ఇది యుద్ధ మైదానం, కొందరు నడుస్తూ నడుస్తూ ఓడిపోదారు, పురుషార్థం చేసుకొని ఓడిపోదారు. సో ఈ ప్రశ్నోं से कोई फायदा नहीं है. ఎంతమంది ఫెయిల్ అయినారు, ఈ మాటలంతా మనకు అనవసరం, మనకేం లాభం లేదు. ఎవరైనా ఏమైనా చేస్తారు, మనం పవిత్రంగా ఉన్నామా లేదా చూసుకోవాలి. మనం బాబా తలంపు చేస్తున్నామా, పहले अपने बाप को याद करो. ఆ ప్రశ్న అంతా అడిగేదానికి బదులుగా తండ్రి తలంపు చేయండి. हमको शिव बाबा ने कल्प पहले मुआफिक फरमान दिया है कि अपने को आत्मा समझ मुझे याद करो. ये वही लड़ाई है. बाप एक है, कृष्णा को बाप नहीं कहेंगे. కల్ప ముందు కూడా ఇట్లాంటిదే యుద్ధం జరిగింది. బాబా కూడా అదే ఆర్డర్ ఇస్తూ ఉన్నారు. ఇది అదే మహాభారత యుద్ధం జరుగుతూ ఉంది. ఈ టైంలో ఎవరు వచ్చినారు, శివబాబానా కృష్ణానా? తండ్రి వచ్చినారు శివబాబా. కృష్ణ ఏమి తండ్రి కాదు. कृष्ण का नाम डाल दिया है, रॉन्ग से राइट बनाने वाला बाप है, तब तो उसको ट्रूथ कहा जाता है. అంటే కృష్ణ పేరు వేసేశారు, అంటే రాంగ్న రైట్ చేసేది తండ్రి,
అందుకోసమే శివబాబాని ట్రూత్ అని చెప్తారు, భగవాన్ సత్యంని చెప్తారు. सत्यम शिवम सुंदरम చెప్తారా లేదు. इस समय तुम बच्चे ही सारी सृष्टि के राज को जानते हो. ఈ సమయంలో మీరే మొత్తం సృష్టి యొక్క రహస్యాన్ని తెలుసుకున్నారు. सतयुग में है डीटी डिनेस्टी, रावण राज्य में फिर है आसुरी डिनेस्टी. संगम युग क्लियर करके दिखाना है. यह है पुरुषोत्तम संगम युग. उस तरफ देवात्मा, इस तरफ असुर. అంటే సత్యుగంలో దేవతా రాజ్యం ఉంటుంది. మీకే ఇప్పుడు ఈ సృష్టి రహస్యం అంతా బాగా తెలిసింది. మళ్ళీ కలియుగంలో రావణ రాజ్యం, దాని ఆసురి రాజ్యంని చెప్తారు. మరి ఈ సంగం యుగాన్ని గురించి క్లియర్గా చెప్పాలి. ఇది పురుషోత్తమ సంగం యుగం. ఒక సైడ్ దేవతలు, ఇంకొక సైడ్ అసురులు ఉన్నారు. బాకీ ఉనోకి లడాయి నై లగి. ఇట్లా కాదు, ఈ సైడ్ దేవతలు, ఈ సైడ్ అసురులు యుద్ధం చేస్తున్నారు, మాటనే లేదు. लड़ाई तुम ब्राह्मणों की विकारों से है, तो इसको ही लड़ाई नहीं कहें, उनकी लड़ाई नहीं कहेंगे. అంటే దేవతల అసురు యుద్ధం చేయలేదు, బాకీ బ్రాహ్మణ్ వికారాలతో యుద్ధం చేస్తున్నారు. सबसे बड़ा है काम विकार, ये महाशत्रु है. అన్నిటికంటే పెద్దది काम महाशत्रु. इस पर जीत पाने से तुम जगत जीत बन जाएंगे. దీని జయించేస్తే మీరు జగజ్జీత్ అయిపోతారు. इस विषय पर ही అబ్లాయి మార్ ఖాతీ है. ఈ కామ్ వికారాన్ని మాటల నుంచే పాపం అబలలు వాళ్ళకు చాలా హింస సహన చేసుకోవాల్సిందిగా ఉంది. అనేక प्रकार के विघ्न पड़ता है. मूल बात है पवित्रता की. पुरुषार्थ करते करते तूफान आते आते तुम्हारी जीत हो जाती है, మాయా తగ్గు జాయింగి. అంటే ఇక్కడ అనేక ప్రకారమైన విఘ్నాలు వస్తూ ఉంటుంది. ముఖ్య మాటనే పవిత్రత. మన పవిత్రత కోసం పురుషార్థం చేసుకొని ఫైనల్గా మనం జయించేస్తా అన్ని తుఫాన్ని. మాయా ఫైనల్లీ ఓడిపోతుంది, అలసిపోతుంది. కుస్తీ మే పహల్వాన్ जो होते हैं वो जट सामना कर लेते हैं. उनका धंधा ही ये है, अच्छी रीति लड़ कर के जीत पाना है. पहलवान का बड़ा नामाचार होता है, नाम मिलता है. तुम्हारी तो ये है गुप्त बात. అంటే మాయ ఫైనల్లీ అలసిపోతుంది. ఎట్లా కుస్తీ చూసినారా, బాక్సింగ్, దాంట్లో ఇద్దరు పైల్వాన్ ఉంటారు. వాళ్ళు ఈ పక్క నుంచి కొట్టేది వాళ్ళు ఆ పక్క నుంచి ఇద్దరును ఎట్లా ఎదిరించుకుంటారు. అయితే వాళ్ళ పనే అది. వాళ్ళకు ఇది చాలా బాగుంటుంది, జగడాలు యుద్ధం చేసేది. అంటే జయించాలని లక్ష్యం పెట్టుకుంటారు. పైల్వాన్ది చాలా పెద్ద నామాచారం ఉంటాయి, ప్రసిద్ధి అవుతారు, వాళ్ళ పేరు బాగుంటుంది, వాళ్ళకు ప్రైజ్ కూడా దొరుకుతుంది. అయితే మీది ఇక్కడ గుప్తంగా యుద్ధం జరుగుతూ ఉంది. तुम जानते हो हम आत्माएं पवित्र थी, अभी अपवित्र बनी हैं, फिर पवित्र बनना है. यही मैसेज सबको देना है. और कोई भी प्रश्न पूछे तुमको इन बातों में जाना ही नहीं है. అంటే ఇక్కడ ముఖ్య మాట ఏమంటే, మనం ఒకప్పుడు పవిత్రంగా ఉంటాము, ఇప్పుడు అపవిత్రం అయిపోయినాం, మళ్ళీ పవిత్రం కావాలి. ఇదే సందేశం అందరికీ ఇవ్వాలి. బాకీ ఎవరైనా ఏదైనా ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలంతా పోయేది మనకేం అవసరం లేదు. तुम्हारी है रूहानी धंधा, हम आत्माओं में बाबा ने ज्ञान भरा है, बाद में प्रारब्ध पाई, ज्ञान खत्म हो गया, बस अभी फिर बाबा ज्ञान भर रहे हैं. అంటే మన పనే ఆత్మిక దంద. బాబా వచ్చి ఆత్మల్లో ఈ జ్ఞానం నిండిస్తారు. తర్వాత ఈ జ్ఞానాన్ని ప్రాలబ్ధం మనం అనుభవం చేస్తాం. ప్రాలబ్ధం ఉండేటప్పుడు జ్ఞానం సమాప్తి అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు బాబా జ్ఞానం నిండిస్తూ ఉన్నారు. బాకీ నషే మే రాహు బోలో బాప్ కా మెసేజ్ హమ్ దేతే హం,
कि बाप को याद करो तो कल्याण होगा, तुम्हारा धंधा ही यही रूहानीत। అంటే నషాలో అందరికీ చెప్పాలి, భగవాన్ తండ్రి సందేశం ఇస్తున్నారు, తండ్రి తలంపులో ఉంటే మీ కళ్యాణం అయిపోతుంది అట్లా అని. మన పనే ఇది, ఆత్మీకత. అది వేరే ఏముంది పని మనకు? ఈ పని మొత్తం విశ్వానికి ఈ సందేశం ఇచ్చేయాలి. ఇది చాలా పెద్ద పని. పहले पहले बात है कि बाप को जानो, మొదటి మాటనే తండ్రిని తెలుసుకునేది. భగవాన్ ఎవరు? వాళ్ళు మన తండ్రి. बाप ही ज्ञान का सागर है, वो कोई पुस्तक थोड़ी सुनाएगा। वो लोग जो डॉक्टर ऑफ फिलॉसफी आदि बनते हैं, वो किताब पढ़कर बनते, किताब आदि पढ़ते हैं. ఇక్కడ జ్ఞాన సాగర్ మనకు చదివించేది. వాళ్ళు ఏ బుక్ చదివి రాలేదు. మనుషులు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీని టైటిల్ తీసుకుంటారు, ఎన్ని బుక్స్ చదువుతారు. ఆ బుక్స్ ఆధారంలో వాళ్ళకు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీని వస్తుంది. బాకీ భగవాన్ ఏ జ్ఞానం చదివినారు? भगवान स्वयं ही ज्ञान सागर. तो उनको सृष्टि के आदि मध्य अंत का नॉलेज है. वो कुछ पढ़ा है क्या? शिव बाबा బుద్ధి లోపల ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంత రహస్యం అంతా ఉంది. ఎక్కడైనా ఉండి చదివి వచ్చినారే ఏమి శివబాబా? మనుషులేమో వేదశాస్త్రాలంతా చదువుతారు మనుషులు, శివబాబా ఏమి చదవరు. बाप कहते हैं मेरा पार्ट है तुमको नॉलेज समझाने का, ज्ञान और भक्ति का कॉन्ट्रास्ट और कोई बता नहीं सकते हैं. తండ్రి పని ఏమి? తండ్రి చెప్తారు, నా పని ఏమంటే మీకు జ్ఞానాన్ని అంటే తెలివి ఇచ్చేది, బాగా అంతా నేర్పించేది. జ్ఞానం భక్తి, దీని తేడా ఎవరికి తెలియదు, ఎవరు చెప్పేదానికి లేదు. శివబాబా ఒక్కరే మనకు వచ్చి చెప్తారు జ్ఞానం అంటే ఏమి, భక్తి అంటే ఏమి, ఏం తేడా ఉంది ఎట్లా అని. ఏ జ్ఞాన్కి పడాయి. ఇప్పుడు మనం ఏం చదువుతున్నామో ఇది జ్ఞానాన్ని చదివేది ప్రాక్టికల్గా. భక్తిన జ్ఞానంని చెప్పరు. ఏమి అగరబత్తి వెలిగించేది ఏదైనా జ్ఞానం, టెంకాయ కొట్టేదానికి ఏమైనా స్కూల్ కాలేజ్ పోవాలన్నా ఏం లేదు. बाकी इकड़ ज्ञान चदिवी मन पदवी तीसुकुंटाम. तो तुम बच्चे जानते हो बाबा हमको फिर से पढ़ाते हैं. मल्ली वच्चिनारु शिव बाबा मनकु चदिविंचेदानिकी 5000 संवत्सరం ముందు వచ్చినారు, ఇప్పుడు మళ్ళీ వచ్చినారు. बाप कहते हैं मुझे याद करो. तो जोर सारा इस पर है. बाबा जानते हैं बहुत अच्छे अच्छे नामी ग्रामी बच्चे इस याद की यात्रा में कमज़ोर है, और जो नामी ग्रामी नहीं बांधेली है, जो गरीब है, वो याद की यात्रा में बहुत रहती है. బాబా చెప్తారు తలంపున యాత్ర చాలా ముఖ్యం, దాంట్లోనే ఫోర్స్ ఇవ్వాలి. బాబాకు తెలుసు ఎవరు మంచి మంచి బిడ్డలు ప్రసిద్ధ అయిపోయినారు భాషణలో దాంట్లో, అయితే తలంపున యాత్రలో చాలా వీక్గా ఉన్నారు. మళ్ళీ ఎవరు ప్రసిద్ధే కాలేదు, బాందేలి చాలా పేదవాళ్ళు, వాళ్ళు తలంపు చాలా బాగుంది, తలంపుని యాత్ర బాగా చేస్తారు. హరేక్ అప్ని దిల్ సే పూచే, ప్రతి ఒక్కరు వాళ్ళ మనసులో అడగాలి ఏమీని, मैं बाप को कितना समय याद करता हूँ. बाबा कहते बच्चे जितना हो सके तुम मुझे याद करो, अंदर में बहुत हर्षित रहो. भगवान पढ़ाते हैं तो कितनी खुशी होनी चाहिए. बाप कहते हैं तुम पवित्र आत्माएं थे ना, फिर शरीर धारण करके पार्ट बजाते बजाते पतित बन गए हो. అంటే శివబాబా చెప్తారు మనసులో చేయి పట్టి చూడండి, మీరు ఎంతవరకు బాబా తలంపు చేస్తూ ఉన్నారు, అడగండి నేను బాబానే ఎంత తలంపు చేస్తాను అట్లా అని. తండ్రి కూడా చెప్తారు ఎంత సాధ్యమో అంత ఎక్కువగా మీరు నా తలంపు చేస్తూ ఉండండి, అప్పుడు లోపల హర్షితంగా ఉంటారు. హర్షితంగానూ ఉండాలి. ఎంత ఎక్కువ చదువుతారో అంత ఖుషి ఉంటుంది మనసులో. మరి తండ్రి చెప్తారు మొదట్లో మీరు పవిత్ర ఆత్మగా
మళ్ళీ శరీరాన్ని ధారణ చేసుకొని పార్ట్ చేసుకుని ఇప్పుడు మీరు పతిత అయిపోయినారు. ఇప్పుడు మళ్ళీ మీరు పవిత్రం కావాలి అని చెప్తారు. మళ్ళీ అదే దైవీ పార్ట్ చేయాలి. సత్యుగంలో మన పార్ట్ ఎట్లా ఉండింది, దేవతలాగా పార్ట్ అదే మళ్ళీ చేయాలి. తుమ్ దేవీ ధర్మకే హోనా, మనందరం దేవతా ధర్మ వాళ్ళు. तुमने 84 का चक्कर लगाए. अच्छा, अभी सभी सूर्यवंशी भी 84 का चक्र थोड़ी लगाते, पीछे आते भी रहते हैं. మరి 84 జన్మం తీసుకున్నాం. అందరూ ఏమి 84 జన్మం తీసుకోరు. ఇప్పుడు సూర్యవంశీలో వచ్చేవాళ్ళు కూడా మొదటి జన్మలో వచ్చేవాళ్ళు మాత్రమే 84 జన్మ, సెకండ్ జన్మలో వచ్చేవాళ్ళు 83 జన్మ అవుతుంది. దానికంటే తర్వాత వచ్చేవాళ్ళు 82. అట్లా సూర్యవంశీలోనే 8 జన్మాలు కట్ అయిన వాళ్ళు ఉంటారు. తర్వాత చంద్రవంశీ స్టార్ట్ అవుతుంది. नहीं तो फट से सभी आ जाएंगे ना, पीछे भी आते रहते हैं. నిదానంగా పైన ఉండి వస్తూ ఉంటారు. కృష్ణాది ఒక్కొక్క జన్మలో కూడా ఇంతమంది వస్తూ ఉంటారు. లేదంటే అందరూ వెంటనే వచ్చేస్తే ఏమవుతుంది? सवेरे उठकर बुद्धि से कोई काम ले तो समझ सकते हैं. ఈ విషయాలంతా అమృత వేళ లేచి విచారం చేస్తే, మీ బుద్ధితో పని చేసుకు ఉంటే దీని ఈ మాటల్లో అప్పుడు అన్ని విషయాలు అర్థమైపోతుంది. बच्चों को ही विचार सागर मंथन करना है, शिव बाबा तो नहीं करते हैं. బిడ్డలే కదా విచార సాగర్ మంథన్ చేయాల్సింది, బాబా ఏమి చేయరు. శివ బాబా वो तो कहते हैं ड्रामा अनुसार जो कुछ सुनाता हूँ ऐसे ही समझो. कल्प पहले मुआफिक जो समझाया था वही समझाया है. అంటే శివబాబా ఏం చెప్తారంటే, డ్రామా అనుసారంగా నేను ఇప్పుడు మీకు ఏమంతా చెప్తూ ఉన్నాను, ఇదంతా కల్ప ముందు ఎట్లా చెప్పినానో అట్లనే సేమ్ డిటో. ఆ రోజు ఏం చెప్పి ఉంటారు కల్ప ముందు, ఇదే రోజు అప్పుడు అదే ఇప్పుడు కూడా చెప్తారు. మంథన్తో తుమ్కో కర్నా హై, విచార్ సాగర్ మంథన్ మీరు చేయాలి బిడ్డలు. తో తుమ్కో హీ సమझाना भी है ना, జ్ఞాన్ దేనా హై. వేరే వాళ్ళకు మనమే కదా పోయి చెప్పాలి, మనమే జ్ఞానం ఇవ్వాలి. అందుకోసం మనమే విచార సాగర్ మంథన్ చేయాలి. आर्ग्यू शास्त्रवादी आपस में बहुत करते हैं, तुमको आर्ग्यू नहीं करना है. శాస్త్రవాదులందరూ వాద వివాదం ఎక్కువ చేస్తారు, మనం వాద వివాదం చేయకూడదు. తుమ్కో సిర్ఫ్ పైగాం దేనా హై, మన డ్యూటీ ఊరిగే సందేశం ఇచ్చేది మాత్రమే, ఆర్గ్యుమెంట్ కోసరం లేదు. पहले सिर्फ मुख्य एक बात पर समझाओ फिर लिखाओ. पहले ये शब्द रखो कि ये कौन पढ़ाते हैं सो लिखो. అంటే ముఖ్య మాట ఏది ఫస్ట్ చెప్పాలి, భగవాన్ వచ్చినారు పరమాత్మ పైన చెప్పాలి. మరి పరమాత్మని చదివిస్తున్నారు. ఈ పాయింట్నే వాళ్ళకు అర్థం చేయించేసి వాళ్ళతో రాయించుకోవాలి. నిశ్చయం కావాలి అందరికీ. అంటే మొదట్లో మనం ఇది అటెన్షన్ పెట్టుకోవాలి, ఎవరు చదివిస్తున్నారు ఆ పాయింట్ని వాళ్ళ బుద్ధిలో ఎక్కించేసి రాయని చెప్పాలి. నిజంగా భగవాన్ చదివిస్తున్నారు అట్లా నిశ్చయంతో రాయాలి, ఊరికనే కాదు. ముఖ్య బాత్ గీతా కా భగవాన్ కౌన్ హై, తుమారీ విజయ్ భీ ఇస్మే హోనీ హై. అంటే ముఖ్య మాట గీతా భగవాన్ ఎవరు అట్లా అని. ఇది ఎప్పుడు అందరికీ అర్థమవుతుందో మనకు విజయం దాంట్లో. पहले कौन सा धर्म स्थापन हुआ, पुरानी दुनिया को नई दुनिया कौन बनाते हैं. మొదటి మాట ఫస్ట్ ఏ ధర్మం ఉండింది, ఈ పాత ప్రపంచాన్ని కొత్తగా ఎవరు చేంజ్ చేసింది, ఎవరు చేస్తారు పాత దాన్ని కొత్తగా, అది అడగాలి, అడిగి చెప్పాలి మనం. बाप ही आकर के आत्माओं को नया ज्ञान सुनाते हैं जिससे नई दुनिया स्थापन होती है. అది కూడా బాబా చెప్తారు. భగవాన్ తండ్రియే వచ్చి ఆత్మలకు కొత్త జ్ఞానం వినిపిస్తారు.
ఆ కొత్త జ్ఞానం ఆధారంలోనే కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది. తుమ్కో బాప్ और रचना की पहचान मिली है. బాగా చెప్తారు, మీకు తండ్రి మరియు రచనది పరిచయం దొరికింది. पहले पहले तो अल्लाह का पक्का कराओ तो बे बादशाही है ही. మొదటి మాట అల్లా శివబాబా ఎవరుని పక్కా చేయించాలి. అది పక్కా అయిపోతే గ్యారంటీ రాజ్యం దొరుకుతుంది. బే సెకండ్ లెటర్ तो बाबा से ही वर्षा मिलता है. ఇది పక్కా నిశ్చయం చేసుకోండి. తండ్రి దగ్గర ఉండే ఆస్తి దొరికేది. बाप से ही वर्षा मिलता है. बाप को जाना और वर्षे के हकदार बना. తండ్రిని తెలుసుకున్న వెంటనే ఆస్తికు హక్కుదార్ అయిపోతారు. बच्चा जन्म लेता है, माँ बाप को देखा और बस पक्का हो जाता है. అంటే ఎట్లా తల్లిదండ్రి దగ్గర బిడ్డలు జన్మం తీసుకున్న వెంటనే ఆ బిడ్డకు నిశ్చయం అయిపోతుంది, వీళ్ళే నా తల్లిదండ్రి, వీళ్ళ దగ్గర ఉండే ఆస్తి నాకు, అట్లా నిశ్చయం అవుతుందా లేదా? అట్లా మనం తండ్రిని నిశ్చయం చేసుకోవాలి. శివబాబా మన తండ్రి, మనం వాళ్ళ దగ్గర జన్మం తీసుకున్నాం, ఆస్తి గ్యారంటీ మనకు. माँ बाप के सिवाय कोई के पास जाएगा ही नहीं, क्योंकि माँ से दूध मिलता है, ये ज्ञान का दूध मिलता है. माता पिता है ना, ये बड़ी महीन बातें हैं. చిన్న పిల్లలు తల్లి తండ్రిని వదిలేసి ఎవరి దగ్గర పోరు. తల్లి దగ్గర ఎక్కువ టైం ఉంటారు. తల్లి కదా పాలు ఇచ్చేది. ఇక్కడ శివబాబా వచ్చి మనకి ఇది జ్ఞానం పాలు ఇస్తారు, మనకి పాలు దొరుకుతుంది. ఈ మాత పితాని వదిలి ఎక్కడ పోకూడదు. ఇదంతా చాలా డీప్ పాయింట్స్. జ్ఞానం ఒక పాలు అంటే మనకు శక్తి ఇస్తుంది. ఎవరి దగ్గర ఉండి దొరుకుతుంది? ఈ మాత పితా దగ్గర ఉండి. మహీన్ పాయింట్ ఇది, జల్దీ కోయి సమజ్నా సకే. ఇదంతా అంత ఫాస్ట్గా అందరికీ అర్థం కాదు. బాగా మన విచార సాగర్ మంతం చేసి ఒక్కొక్కటి స్పష్టంగా వేరే వాళ్ళకి చెప్పాలి, అప్పుడే వాళ్ళకి అర్థమయ్యేది. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग, नमस्ते नमस्ते. धारणा के लिए मुख्य सार, सच्चा सच्चा पवित्र ब्राह्मण बनना है. బాగా చెప్తారు, సత్యమైన పవిత్ర బ్రాహ్మణ్ కావాలి. कभी शूद्र बनने का मनसा में भी ख्याल न आए, ज़रा भी दृष्टि न जाए, ऐसे अवस्था बनानी है. మన శూద్ర అయ్యేదానికి మనసులో కూడా సంకల్పం రాకూడదు. కొంచెం కూడా మన దృష్టి వేరే వాళ్ళపైన పోకూడదు, అశుద్ధ దృష్టి పోకూడదు. ఇట్లా మనం స్టేజ్ను చేసుకోవాలి. మానసిక స్థితి ఇట్లా స్ట్రాంగ్గా ఉండాలి. మరి సెకండ్ పాయింట్, బాప్ జో పడా రహే హై ఓ సంజాని బుద్ధి మే రఖనీ హై. తండ్రి మనకే నేర్పిస్తారు, చదివిస్తారు, అదన్నీ బుద్ధిలో పెట్టుకోవాలి. ఆ జ్ఞానం అంతా తెలివి ఉండాలి. జో వికర్మ్ करने की आसुरी आदतें पड़ी हुई है उन्हें मिटाना है. पुरुषार्थ करते करते संपूर्ण पवित्रता की ऊंची मंजिल को प्राप्त करना है. అంటే ఏ మాటలో వికర్మం చేయకూడదు. వికర్మం చేసే అలవాటు అంతా ఏముందో దాన్ని తీసేయాలి. పురుషార్థం చేసి చేసి సంపూర్ణ పవిత్రతని ప్రాప్తి చేసుకొని ఈ శ్రేష్ఠ లక్ష్యాన్ని ప్రాప్తి చేసుకోవాలి. సంపూర్ణ పవిత్రత वरदान, प्रवृत्ति में रहते पारवृत्ति में रहने वाले నిరంతర యోగి భావ. అంటే ప్రవృత్తి అంటే ఫ్యామిలీ, ప్రవృత్తిలో ఉండి కూడా పరవృత్తిలో ఉండేవాళ్ళు నిరంతర యోగి భావ. పరవృత్తి అంటే ఉపరామ అవస్థ.
निरंतर योगी बनने का सहज साधन है। प्रवृत्ति में रहते भी परवृत्ति में रहना है। परवृत्ति अर्थात आत्मिक रूप, जो आत्मिक रूप में स्थित रहता है वो सदा न्यारा और बाप का प्यारा बन जाता है। అంటే బాబా చెప్తారు నిరంతర యోగి కావాలంటే దాని సహజ సాధన ప్రవృత్తిలో ఉండి కూడా పరవృత్తిలో ఉండాలి. పరవృత్తి అంటే ఆత్మిక స్వరూప స్థితి. ఆత్మిక స్థితిలో ఉంటే మనం అప్పుడు సదా న్యారాగాను ఉంటాం, తండ్రికు ప్రియంగా అయిపోతాం. कुछ भी करेगा लेकिन ये महसूसता होंगी जैसे काम नहीं किया है लेकिन खेल किया है. అంటే మనకు ఏం అనుభవం అవుతుందంటే ఫ్యామిలీలో ఉంటే కూడా పరవృత్తిలో ఉంటే మనం పని ఏమీ చేయలేదు కానీ ఆట ఆడినో అట్లా అనిపిస్తూ ఉంటుంది. పని అంతా ఆటలాగా అనిపిస్తుంది. तो प्रवृत्ति में रहते आत्मिक रूप में रहने से सब खेल की तरह सहज अनुभव होगा. ఫ్యామిలీలో ఉండి కూడా మనం ఇట్లా ఆత్మిక స్వరూపులా ఉంటే అన్ని ఆటలాగా సహజంగా అనుభవం అవుతుంది. బంధన్ నే లగేగా, ఏ పని అయినా చేయండి బంధన్ లాగా ఉండదు. सिर्फ स्नेह और सहयोग के साथ शक्ति की एडिशन करो तो हाई जंप लगा देंगे. అయితే స్నేహం మరి సహయోగం ఏమో ఇస్తారు మీ ఇంటి వాళ్ళకు. అయితే దాని వెంట చేరి శక్తిని కూడా యాడ్ చేసుకోండి, అప్పుడు హై జంప్ చేయొచ్చు. మళ్ళీ స్లోగన్ बुद्धि की महीनता अथवा आत्मा का हल्कापन ही ब्राह्मण जीवन की पर्सनालिटी है. బుద్ధి అంటే మహీనంగా తీసుకోవాలి. బుద్ధిది మహీనత అంటే ఆత్మ చాలా లైట్గా ఉండేది. ఇదే బ్రాహ్మణ జీవనాన్ని పర్సనాలిటీ. అర్థమైందా? పర్సనాలిటీ ఏమి చాలా తేలికగా ఉండాలి, ఆత్మిక స్వరూపం ఉండాలి, బుద్ధి మహీనంగా ఉండాలి. ఓం శాంతి. మరి బట్టి సమాచారం మీకు అందరికీ పంపించడం. జోన్లో బట్టి జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా రామ్నాథ్ బాయ్ క్లాసెస్ ఉంటుంది. రోజు 3 రోజులు బట్టి అమృత్ వేళ నుంచే స్టార్ట్ అవుతుంది. సో అమృత్ వేళ కూడా వినండి. తర్వాత రోజంతా ఒక్కొక్కరిది మృత్యుంజయ బాయ్ క్లాస్, గీతా మీరాబేన్ క్లాస్, గీతాబేన్ క్లాసెస్, మరి సుదేశ్ బేన్ క్లాసెస్, ఇట్లా వెరైటీ క్లాసెస్ ఉంటుంది. అంబికాబేన్ కూడా క్లాస్ చేస్తారు. అన్ని క్లాసెస్ వినండి. ఈ 3 రోజులు కంటిన్యూగా వినండి. ఓం శాంతి. ధరించుటే నీకు గొప్పధనము, పవిత్రతే సుఖ శాంతుల జనని, సర్వులకు దివ్య సంపద, అదే సత్య సంపద, అదే పుణ్య సంపద. మనసు వాకు కర్మలలో చిత్త శుద్ధి కలవాడి మహనీయుడు, చరిత్రవంతుడు, సచ్చరిత్రవంతుడు. పవిత్ర మనసు పవిత్రతను ధరించుటే నీకు గొప్పధనము.
జీవనం ఇది భాగ్య జీవనం అపురూపమైన జ్ఞాన జీవనం పవిత్ర జీవనం ఇది భాగ్య జీవనం అపురూపమైన జ్ఞాన జీవనం సఫలం కావాలి జన్మ సఫలం కావాలి జన్మ శుభకర్మలనే చేయి సర్వుల కొరకు దృష్టితో సృష్టిని మార్చుతూ జీవించు నేర్పుతూ సర్వుల కొరకు పవిత్ర మనసు పవిత్రతను ధరించుటే నీకు గొప్పతనము జ్ఞానముతో విడిపించు వికారాలను ప్రేమ వసంతాలు కురిపించు ముంగిటిలో జ్ఞానముతో విడిపించు వికారాలను ప్రేమ వసంతాలు కురిపించు ముంగిటిలో విజయమునే సాధించు సాహసముతో విజయమునే సాధించు సాహసముతో కార్యదీక్ష తపనతో గెలుపొందు నీవు మనసు వాపు కర్మలలో చిత్తశుద్ధి కలవాడే మహనీయుడు చరిత్రవంతుడు సచ్చరిత్రవంతుడు పవిత్ర మనసు పవిత్రతను ధరించుటే నీకు గొప్పతనము పవిత్రతే సుఖ శాంతుల జనని సర్వులకు దివ్య సంపద అదే సత్య సంపద అదే పుణ్య సంపద పవిత్ర మనసు పవిత్రతను ధరించుటే నీకు గొప్పతనము